కాబట్టి శంకర భగవత్పాదులు సాధించినటువంటి విజయం అంత తేలిక కాదు. ఆయన ఎదుర్కొన్నన్ని కష్టాలని ఎవ్వరూ ఎదుర్కోరు. ఎందుచేత అంటే అసలు ఆ శంకరాచార్యుల వారు ప్రచారం చేసినటువంటి రోజుల్లో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, అత్యంత క్లిష్టమైన సంఘటన ఒకటి ఉంది. బ్రహ్మగారి భార్య సరస్వతీదేవియే ఇక్కడ సరసవాణిగా వచ్చింది, ఉభయ భారతి అన్న పేరుతో. అటువంటి తల్లి ఏ స్త్రీ తన జీవితంలో తన భర్త సన్యసించాలని కోరుకుంటుంది? అందున పోనీ ఏదో సన్యసించాళ్లే ఊరుకుందాం అనుకోవడానికి ఆమె మండనమిశ్రుడు అన్న పేరుతో ఉన్నటువంటి బ్రహ్మగారితో కలిసి యజ్ఞములు జరుగుతున్నటువంటి చోట బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క భార్యగా ఎన్నో మర్యాదలను, ఎన్నో గౌరవాలను అందుకుంది. అటువంటి తల్లి తన భర్తయే సన్యసించి వెళ్ళిపోతాను అంటే సంతోషంగా మీరు వెళ్ళిపోండి, నేను ఒక్కదాన్నే ఉంటానని ఎలా అంటుంది? ఏ స్త్రీకైనా అది సామాన్యమైన విషయం కాదు. కానీ నిజంగా శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి అత్యద్భుత సంఘటన ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో లెక్కించదగినటువంటి మాణిక్యములలో ఆ ఉభయ భారతి సరసవాణి ఒకటే. ఎందుచేతంటే ఏ భార్య తన భర్త వేరొక సన్యాసితో వాదన జరుపుతుంటే మీరు ఓడిపోయారండి, ఆయనే గెలిచారని ఎలా చెప్తుంది? కొంతమంది అంటారు 21 రోజులు జరిగింది సంవాదన మండనమిశ్రుడికి శంకర భగవత్పాదులకి. జరిగినప్పుడు పూలదండ వేసింది, ఎవరి మెడలో పూలదండ వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అంటారు. కానీ శంకర విజయంలో ప్రామాణికంగా చెప్పిన విషయం ఏమిటంటే ఇద్దరూ కూర్చుని వాదించుకుంటున్నారు, 21 రోజులు అయింది. ఆవిడే నిర్ణేత, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఆవిడే చెప్పాలి. ఎంత చమత్కారంగా ఆవిడ మాట్లాడిందంటే మీరు ఓడిపోయారు అని భర్తను అనలేదు. సన్యాసిని భోజనానికి రండి అని పిలవరు, సన్యాసిని దేవతార్చనకి రండి అని పిలవరు, వైశ్వేదేవానికి రండి అని పిలవరు. సన్యాసికొక్కడికే భిక్ష, భిక్ష అన్న మాట ఇంకా ఏ ఇతరులు వాడుకోకూడదు. భిక్ష చేయడానికి వెళ్తున్నామన్న మాట వాడుకునే అధికారం కేవలము సన్యాసిదే అంతే. తప్ప భిక్ష అన్న మాటని ఏదో ఒక దీక్షలో ఉన్నంత మాత్రం చేత గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టని వాడు భిక్షకెడుతున్నానన్న మాట వాడకూడదు. మీరు శంకర విజయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ మాట ఎప్పుడు వాడాలో అర్థమవుతుంది. అందుకే ఉభయ భారతి ఇద్దరినీ పిలిచేటప్పుడు శంకరాచార్యుల వారి వంక చూసింది, అయా తమరు భిక్షకి రండి అనాలి, భర్త వంక చూసి మీరు వైశ్వదేవానికి రండి అనాలి. ఆయన గృహస్థ అయితే ఇద్దరి మధ్య ఒప్పందం శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి. ఎవరు ఓడిపోతే వారు, మండనమిశ్రుడు ఓడిపోతే గృహస్థాశ్రమం విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే అసలు ఆ ప్రసక్తే లేదు. కాబట్టి నేను మాటే మాట్లాడను. కాబట్టి ఇప్పుడు మండనమిశ్రుడు ఓడిపోయాడు. అది ప్రకటించడం ఏ భార్యకైనా అంత తేలిక విషయం కాదు. కానీ ఆవిడ సరస్వతి, ఆవిడ కట్టుబడింది. ఓడిపోయాడు నా భర్త, కాబట్టి నేను చెప్పాలి ఓడిపోయాడని. మీరు ఓడిపోయారు అని చెప్పడం ఇక ఆయన సన్యసిస్తాడు. ఆవిడ నోటితో ఆవిడ చెప్పలేకపోయింది. మీరు ఓడిపోయారు అని చెప్పడం మానేసి 20 రోజులు ఏమని పిలిచేదంటే మీరు వైశ్వదేవానికి రండి, మీరు భిక్షకి రండి అనేది. శంకరాచార్యుల వారి దగ్గరికి మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళి, మండనమిశ్రుడు ఓడిపోయిన రోజున ఆవిడ వెళ్ళింది ఇద్దరూ భిక్షకి రండి అంది. ఇద్దరూ భిక్షకి రండి అంటే ఇక నువ్వు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తున్నావు, సన్యాసం స్వీకరించు, శంకరాచార్యుల వారి దగ్గర ఓడిపోయావు, కాబట్టి ఇద్దరూ భిక్షకి రండి. ఇద్దరూ భిక్షకి రండి అంది అంటే సన్యసించాడు అని గుర్తు. ఇక సన్యాసం తీసుకుంటున్నాం. అందుకే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి తప్ప ఏదో పడికట్టు పదాల్లాగా అలా వాడడమే అది సంప్రదాయం అన్నట్టు ఇష్టం వచ్చినట్టుగా పదాలని వాడుకోకూడదు. ఏదో ఒక దీక్ష తీసుకుంటే ఆ దీక్ష పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది తప్ప నువ్వు ఆశ్రమాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా కాషాయం కట్టుకోకూడదు. నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా భిక్ష పుచ్చుకుంటున్నానన్నమాట వాడకూడదు. భిక్ష అన్నమాట సన్యాసికి మాత్రమే అన్వయం. శంకర విజయాలే దానికి ప్రమాణం. కాబట్టి అంతటి మహాతల్లి ఆవిడంది నా అవతార ప్రయోజనం అయిపోయింది, నా భర్త సన్యసించాడు, నేను వెళ్ళిపోతున్నానంది.
ఇది శంకరాచార్యుల వారు ఈ దేశానికి అందించినటువంటి మహోత్కృష్టమైన కానుక. ఆయన అన్నారు, మండనమిశ్రుడు సన్యసిస్తున్నాడు, నిన్ను పంపించడం కోసం ఇక్కడికి పంపలేదు, నీవు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, సనాతన ధర్మ వైభవాన్ని కాపాడాలి, ఎవరెవరు వచ్చి నీ దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ నువ్వు కటాక్షాన్ని ప్రసరించాలి, కాబట్టి నిన్ను నేను ప్రతిష్ఠ చేస్తానన్నారు. ఆవిడ ఒక చమత్కారమైన మాట అండి. ఆవిడంది, నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం కాదు, ఇక నుంచి నేను నీ వెంట నడుస్తూ వస్తూ ఉంటాను, నేను నీ వెంట నడుస్తున్నానని గుర్తు నా కాళ్ళకి ఉన్నటువంటి మంజీరములు మ్రోగుతుంటాయి, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసావో అక్కడ నేను ఆగిపోతాను, అక్కడే నన్ను ప్రతిష్ఠ చెయ్యాలి. ఆవిడ శృంగగిరి యందు ప్రతిష్ఠ అయింది. శృంగేరి పీఠం శారదాపీఠం, అక్కడే సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు శంకరాచార్యుల వారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ శంకరులు పీఠం పెట్టారు అనడం కన్నా సరస్వతీదేవి పీఠం పెట్టించింది అనడమే నిజమేమో. ఎందుకంటే అక్కడే శంకరాచార్యుల వారు వెనక్కి తిరిగారు, అక్కడ సరస్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు శంకర భగవత్పాదులు. ఈ దేశంలో సాక్షాత్తుగా శారదని తన వెంట నడిపించి, శారదని తెచ్చి వనదుర్గ మంత్రాలతో కట్టి ప్రతిష్ఠించి, ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా మనం శారదాకృపకి నోచుకునేటట్టుగా ఒక పీఠాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన కీర్తి ఒక్క శంకర భగవత్పాదులది. అది ఇక ఎవ్వరికీ చెల్లదు, అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లుతుంది. కాబట్టి ఆయన మహానుభావుడు. ఆయన లెక్కలో అయితే 8 సంవత్సరాలకి పూర్తయిపోవాలి ఇవన్నీ. కానీ 8వ సంవత్సరం వరకు ఆయనకి సన్యసించే అవకాశం రాలా. అసలు మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ఆయన వచ్చింది పరమశివుడు, కానీ ఆయన వచ్చింది వైదిక మత ప్రచారానికి, అంటే మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి. రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో శంకరులు అలా నేర్పారు. కాబట్టి ఆయనే అసలు ముందు సిద్ధాంతానికి కట్టుబడకపోతే ఆయన ఎవరికి సిద్ధాంత ప్రచారం చేస్తారు? తనకొకటి ప్రవర్తన ఉంటే కదా ఇంకొకళ్ళకి ప్రవర్తన నేర్పడం. తనకి లేని ప్రవర్తన తాను ఎవరికి నేర్పుతారు? కాబట్టి తాను కట్టుబడాలి. ఇప్పుడు తాను కట్టుబడాలి అంటే ముందు వేదాధ్యయనం చెయ్యాలి. అవతారంలో పిల్లవాడిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యాలి అంటే ఉపనయనం జరగాలి. శంకరుల జీవితంలో అద్భుతం ఏమిటంటే, ఆయన 3వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికీ ఆయనకి స్థానికమైనటువంటి భాషలో ఉన్న సమస్త గ్రంథ పరిశీలనం అయిపోయింది. 5వ సంవత్సరానికి సంస్కృత భాషతో పాటుగా కావ్యములు, పురాణములు, వ్యాకరణము, మీమాంస సమస్తం పూర్తి చేశారు. 8వ ఏట ఉపనయనం, మౌఖ్యము అంటారు. అంటే చెయ్యవలసిన ఉపనయనం యథార్థంగా అయితే తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 8వ ఏటకి ఉపనయనం జరగాలి. అంటే బయటికి వచ్చేసిన తర్వాత అమ్మ కడుపులోంచి 7 సంవత్సరముల 2 మాసములు పూర్తయ్యే లోపల ఉపనయనం చెయ్యాలి. 10 మందికి మంచి మాటలు చెప్పి బ్రతకవలసినటువంటి వాడికి గాయత్రి వైభవం ఉండాలి. గాయత్రి వైభవాన్ని మింగేసేది అంటే కామము. ఆ కామము శరీరమునందు పొటమరించడం ప్రారంభమయ్యేది 8వ సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభము అని. కాబట్టి 8వ ఏడు దాటిపోయే లోపల ఉపనయనం చేసేయాలి తండ్రి. బలమైన కారణములు ఏమైనా ఉంటే కౌణం అంటారు. ఒక 8 సంవత్సరములు మాత్రమే అనుగ్రహిస్తారు. 16వ ఏటు వరకు చాలా బలమైన కారణాలు ఉంటాయి. 16 తర్వాత ఉపనయనం చేసినా ఒకటి, చెయ్యకపోయినా ఒకటి. కానీ చెయ్యొద్దు అని అనకూడదు కాబట్టి. కానీ నిజానికి శాస్త్రీయంగా చూస్తే 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. కానీ ఆ దోషం ఎవరి ఖాతాలో వేస్తారంటే తండ్రి ఖాతాలో వేస్తారు. ఎందుకంటే పుట్టినటువంటి కొడుకుకి చెయ్యవలసినటువంటి ఉపనయనాన్ని చెయ్యవలసిన వయసుకి చెయ్యనటువంటి పాపం తండ్రిదే అధికారం. కాబట్టి చెయ్యాలి ఉపనయనం. శంకరాచార్య స్వామి వారి పట్ల భక్తి ఉండడం, శంకరాచార్య స్వామి వారి పట్ల మనం విధేయతతో ప్రవర్తించడం అంటే కొడుకులున్న వాళ్ళు సక్రమమైన వయస్సుకి ఉపనయనం చేయడమే. శంకరాచార్యుల వారంతటి వారు ఉపనయనాన్ని చేసుకున్నారు. అసాధారణ ప్రజ్ఞాశాలురైనటువంటి వారికి 5వ ఏట చేసేస్తారు. ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది కాబట్టి 8 వరకు ఆపితే 5వ ఏట ఉపనయనం చేస్తారు. శంకర భగవత్పాదులకి జరిగింది. అలా ఉపనయన సంస్కారం పొందితే తప్ప వేదాధ్యయనం చెయ్యకూడదు. కాబట్టి ఉపనయనం చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు మహానుభావుడైన. అంటే
శాస్త్రాన్ని పాటించడంలో ఎంత మర్యాద చూపించారో చూడండి. అందుకే 1000 మాటలు చెప్పడం కన్నా 100 ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఒక్క ధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది. తాను అనుష్ఠించకుండా కేవలంగా ఉపన్యాసాలు చెప్పడానికి పరిమితం అయితే ఏ ప్రయోజనము ఉండదు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ అనే సూక్తి. ఇంకొకటికి చెప్పవలసి వస్తే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నువ్వు ఎవరికి ఎంత చెప్పావన్నది కాదు, నువ్వు చెప్పే దాంట్లో ఎంత నువ్వు అనుష్ఠిస్తూ ఉంటావు, నువ్వు ఎంత పాటిస్తూ ఉంటావు అన్నది అత్యంత ప్రధానమైన విషయం.